వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఈటీవీ విన్ లో ఉంది. ఈ సినిమా తెలంగాణలోని కొన్ని థియేటర్లలో 30 రోజులు కూడా నాన్ స్టాప్ గా రన్ అయింది. అసలు ఈ సినిమాకి అంత సీన్ ఉందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే దేశంలో ఉన్న నక్సలైట్లకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. అందరూ లొంగిపోవాలని సరెండర్ అనే ఒక పథకాన్ని తీసుకువస్తుంది. లొంగిపోయిన వాళ్ళకి పోలీస్ ఉద్యోగం లేదా ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇస్తారు. అయితే ఈ బాధ్యతని తుపాకులగూడెం ప్రాంతానికి చెందిన పేరు మోసిన రాజన్న అనే వ్యక్తికి అప్పచెప్తారు. రాజన్న మాటలు విని వీళ్ళు లొంగిపోయారా లేదా, అప్పటి నుండి తుపాకులగూడెంలో ఉండే వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా రాజన్న పాత్రలో యాక్ట్ చేసిన ప్రవీణ్ కందుల తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. తెలంగాణ యాసలో సీన్స్, డైలాగ్స్ వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి, 2 సాంగ్స్ కూడా బాగున్నాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే బాలేదు, కథనంలో ఎక్కడా కూడా ఒక ఫ్లో లేదు. దీంతో సినిమా చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. చాలా సీన్స్ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి. కథలో ఎమోషన్స్ ఉన్నాయి, కానీ దాన్ని స్క్రీన్ పై చూపెట్టడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. సినిమా లెంత్ కూడా ఎక్కువగా ఉండడంతో ఇది మన సహనానికి పరీక్ష పెడుతుంది. ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఈజీగా ఈ సినిమాలో 20 నిమిషాల వరకు అనవసర సీన్స్ ని ట్రిమ్ చేయొచ్చు. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందో చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్, నటుల యాక్టింగ్ తప్ప ఏ విషయంలో కూడా ఈ సినిమా మనల్ని ఆకట్టుకోదు. ఇదొక బిలో యావరేజ్ మూవీ, 1 టైం వాచబుల్. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5కి 2 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.